సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ ఈరోజు నేనైతే పుష్ప 2 మూవీ నట్షెల్ చేయబోతున్నాను. చాలా రోజుల తర్వాత నట్షెల్ చేస్తున్నాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, స్టోరీ నేను మధ్యలో మర్చిపోయినా గుర్తు చేయండి కామెంట్ బాక్స్లో. సో లెట్స్ స్టార్ట్ అ వీడియో. సో ఎడిటింగ్లో కొన్ని లోపాలు ఉండొచ్చు, బట్ ఓపెన్ చేస్తే మాత్రం ఫస్ట్ షాట్ అయితే సో కూలోళ్ళందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో పుష్ప దగ్గర పనిచేయడానికి అయితే వెళ్తూ ఉంటారు. సో అడవిలో అయితే వాళ్ళు ఒక డీసీఎంలో అయితే మేకల్లా సౌండ్ చేసుకుంటూ అడవి మధ్యలోకి అయితే వెళ్తారు. సో ట్విస్ట్ ఏంటంటే అందులో అందరి మధ్యలో అయితే బన్వర్ సింగ్ షెకావత్ అయితే దొంగ విషయంలో ఉంటాడు. మీకు అందరికీ తెలిసిందే. సో లోపలికి వెళ్ళాక ఎలాగో ఆడు కదా, ఆల్రెడీ అందరినీ పట్టుకొని జైల్లో అయితే వేస్తాడనమాట. సో పుష్ప అయితే తన ఎలిగెన్సీని చూపించుకోవడానికి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న పోలీసులందరినీ కొనేస్తాడనమాట. డబ్బులు పెట్టి పోలీస్ స్టేషన్ని మొత్తం ఖాళీ చేయిస్తాడు. అండ్ ఒక పెగ్ అయితే ఉంచి వెళ్ళిపోతాడు బన్వర్ సింగ్ షెకావత్ కోసం. సో ఆ పెగ్గుకి చేర్స్ కొట్టి బన్వర్ సింగ్ షెకావత్ విస్కీ కొట్టేసి పడుకుంటాడనమాట. నెక్స్ట్ డే లేచాక ఆలోచిస్తాడు ఏం చేయాలబ్బా పుష్పని అని. సో ఈ గ్యాప్లో అయితే మన పుష్ప అయితే పుష్ప 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 అన్న సాంగ్ అయితే వేసుకుంటాడు. అండ్ సాంగ్ వేసుకోగానే రష్మిక మందన అయితే తిరుపతిలో అయితే ఉంటుంది కాబట్టి గుడికి వెళ్ళి అయితే అర్చన చేసుకుంటూ ఉంటుంది. ఆ టైంలో అయితే అజయ్ దేవగన్ కాదు, అజయ్ అయితే వస్తాడనమాట. సో పుష్ప వాళ్ళ అన్న క్యారెక్టర్ ఆయన అయితే వచ్చి కులం పేరు లేదని చెప్పేసి ఎక్కిరిస్తూ ఉంటాడు అనమాట అదే టైంలో. సో అది కూడా వదిలేసి రష్మిక మందన వచ్చేస్తుంది. సో ఈ సీన్ తర్వాత అయితే పుష్ప అయితే చాలా స్ట్రాంగ్ అని అందరికీ తెలుసు. సో అంత స్ట్రాంగ్ ఉన్న పుష్పని ఎలా కొట్టాలో తెలియక మంగళం సీను అండ్ భార్య దాక్షాని అయితే ఫహద్ ఫాసిల్ దగ్గరికి అయితే వెళ్తారనమాట. సో మాట్లాడడానికి ఆ తర్వాత స్టోరీ ఇంకోసారి చూడాలనుకుంటా సినిమా. లేదు ఒక మాదిరి ట్విస్ట్ మధ్యలో ఒక ఎంట్రీ సీన్లో ఫైట్ ఉంటుందన్నమాట జపాన్లో. ఆ జపాన్ ఫైట్ సీన్ సొల్లింగేనయ్యి మర్చిపోయాను నేను. సో ఆ ఫైటింగ్ సీన్ అయిపోయాకే నేను చెప్పింది స్టార్ట్ అవుద్ది. సో ఇప్పుడైతే మీకు అర్థమైపోయి ఉండదు. పుష్ప అయితే సీఎంని కలవడానికి వెళ్తాడు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి అయితే నాకు కొంచెం స్టోరీ గుర్తుంది. పుష్ప అయితే సీఎంని కలవడానికి అయితే వెళ్తాడు. వెళ్ళి సత్కరించి అయితే ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటాడు. ఎందుకంటే రష్మిక మందన అయితే ఒక ఫోటో కుడుతుంది, అంటే అడుగుతుంది ఫోటో తీసుకురమ్మని. సో సీఎం అయితే నేను స్మగ్లర్లతో ఫోటో దిగినని షో చేస్తాడనమాట. సో పుష్పకు బాగా కోపం వచ్చి అయితే సైలెంట్గా బయటకు వచ్చి కూర్చుంటాడు. అండ్ ఈలోపు మన ఎంపీ వచ్చేసి పుష్పని ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. బట్ పుష్ప మాత్రం మీరు సీఎం కాండి సార్, మీరే కాండి సీఎం, మాకు ఇంకెవరు వద్దు, మీరే కావాలని చెప్పేసి సీఎం చేస్తాను, మీకు 500 కోట్లు ఇస్తాను, సీఎం కాండి అని చెప్తాడు. ఆ తర్వాత సీఎం కావాలంటే పెద్దవాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి మన ఎంపీ అయితే ప్రకాష్ అదే వారి మాదిరి పేరు మర్చిపోయారు, జగపతి బాబు దగ్గరికి అయితే వెళ్తాడనమాట మాట్లాడడానికి. జగపతి బాబు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అయితే అక్కడైతే జగపతి బాబు అంటాడు నీకెందుకు సీఎం పోస్టింగు, డబ్బులు లేవు ఏం లేవు అని అంటాడు. ఇంతలోపు అయితే పుష్ప అయితే జగపతి బాబు తమ్ముడి దగ్గరికి అయితే వెళ్తాడనమాట కార్ వేసుకొని. అక్కడికి వెళ్ళి జగపతి బాబు తమ్ముడికి అయితే 5 కోట్లు ఇచ్చేసి ఫోన్ మాట్లాడతాడనమాట జగపతి బాబుతో. అండ్ జగపతి బాబుకి అయితే 25 కోట్లు పంపిస్తాడు సోఫాలో. సోఫాలో ఉన్న 25 కోట్లు తీసుకొని జగపతి బాబు అయితే డీలోకే అంటాడు. డీలోకే అన్న తర్వాత ఇంకో పాట అయితే వస్తుంది. అండ్ ఈ పాట అయిపోయిన తర్వాత అంత డబ్బుల కోసం అయితే పుష్ప ఏదో పెద్ద డీలింగ్ చేయాలనుకుంటాడు. సో ఇంటర్నేషనల్ డీలింగ్ అయితే ఒకటి తీసుకుంటాడు అనమాట. అది కూడా మాల్దీవ్స్కి వెళ్ళి అయితే అక్కడైతే ఒక డీల్ తీసుకుంటాడు. డీల్ తీసుకున్న తర్వాత ఏంటంటే 5,000 కోట్లకు 2,000 టన్నుల మాల్ ఇస్తా అని చెప్తాడనమాట పుష్ప. అండ్ ఆ 2,000 టన్నుల మాల్ కోసం అయితే పుష్ప అయితే లారీలని సిద్ధం చేయిస్తాడు. కూలీలకు 10,000 ఇచ్చి రమ్మంటాడు. ఒక రోజుకి 10,000. పుష్ప
ఇలా ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకుంటూ ఇప్పుడు ఎలా పంపించాలి అనే ఆలోచనలో అయితే ఉంటాడనమాట. ఇటు సైడ్ బన్వర్ సింగ్ షెకావత్ ఏం ఖాళీగా ఉన్నాడనమాట. ఒక మళ్ళీ స్టోరీ ఎడిగిపోయింది. సో ఒక జోకర్ని బన్వర్ సింగ్ షెకావత్ని జోకర్ చేసిన సీన్ తర్వాత అయితే బన్వర్ సింగ్ షెకావత్ అయితే బ్యాక్ టు ఫామ్లోకి అయితే వచ్చేస్తాడు. గంధం చెక్కలను అయితే పట్టుకుంటాడు అనమాట. ఆ టైంలో బిచ్చారెడ్డి అనే ఒక సిండికేట్ మెంబర్ని అయితే తోసి చంపేస్తాడు. సో ఇది పార్ట్ 1కి రిఫరెన్స్ లానే ఉంది కొంచెం. ఏంటంటే పుష్ప పార్ట్ 1లో ఒకళ్ళని చంపేస్తాడు కదా మంగళం సీను బామ్మదిని. సేమ్ నాకు అదే గుర్తుకొచ్చింది ఈ సీన్ చూసేటప్పుడు. ఆ తర్వాత అయితే మీటింగ్ అందరూ పెట్టుకుంటారు. ఆ తర్వాత ఎంపీ సావుకి వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత బన్వర్ సింగ్ షెకావత్ దగ్గరికి వెళ్ళి ఏదో నానా తంటాలు పడైతే ఒక డీల్ అయితే చేస్తూ ఉంటాడు అనమాట. ఏంటంటే పుష్ప సారీ చెప్పాలని. పుష్పకైతే అసలే ఈగోలు ఎక్కువ, సారీ అంటే చెప్పడు, ఎలా అని ఆలోచిస్తుంటారనమాట. బట్ జాలరెడ్డి అయితే మాట్లాడించి అయితే పుష్పతో అయితే సారీ చెప్పించడానికి ఒప్పిస్తాడనమాట. ఇక అందరూ ఒప్పుకునేసరికి ఎంపీ అయితే పెద్ద పార్టీ అరేంజ్ చేసి బన్వర్ సింగ్ తెలిసి అయితే సారీ చెప్పిద్దాం అనుకుంటాడు. అండ్ పుష్ప కూడా ఫుల్గా తాగేసి వచ్చి మొహమాటానికి సారీ చెప్పేస్తాడనమాట. సారీ చెప్పేసి తిరిగి వెళ్ళేటప్పుడు ఇగో ఒప్పుకోదు కాబట్టి పుష్పకి మళ్ళీ వచ్చి డిష్యూమ్ చేస్తాడు. అదే కారుని తీసుకెళ్ళి కారుని గుద్దేసి బన్వర్ సింగ్ షెకావత్ని స్విమ్మింగ్ పూల్లో పడేలా చేస్తాడు. ఈ సీన్ తర్వాత సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటాం. బట్ అప్పుడే ఎండ్ కార్డ్ అదే ఇంటర్వెల్ కార్డ్ అయితే ఇస్తాడనమాట డైరెక్టరు. ఈ టైంలో ఇంటర్వెల్ కార్డ్ చూసిన తర్వాత ఏదో హైతో అయితే మనం థియేటర్ బయటికి వెళ్ళి మళ్ళీ అదే హైతో థియేటర్ లోపలికి అయితే వస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక సీన్ అయితే స్టార్ట్ అవుద్ది, చేసింగ్ సీను. ఓరు గంధం చెక్కలు ట్రక్కుల్లో నీళ్ళల్లో వెళ్తూ ఉంటాయి. అండ్ అవి వెనకాలే పోలీసులు మన బన్వర్ సింగ్ షెకావత్ అయితే పరిగెడుతూ ఉంటాడనమాట. సో ఆ తర్వాత ఆ ట్రక్కుల్ని పేల్చేసి కాల్ చేసి ఎలాగైతే ఎర్రగంధం చెక్కలు అనుకుని సాండ్రాన్ని పట్టుకుంటాడు అనమాట. అండ్ సక్సెస్ఫుల్గా మన పుష్ప అయితే ఎర్రగంధం చెక్కల్ని పోర్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతారు, రామేశ్వరం పోర్ట్ దగ్గరికి. అండ్ ఇది బన్వర్ సింగ్ షెకావత్కి తెలియక మీటింగ్ పెట్టేస్తాడనమాట, ప్రెస్ మీటు, నేను గంధం చెక్కల్ని పట్టుకున్నాడని. ఆ తర్వాత అయితే మంగళం సీన్ ద్వారా అయితే అవి గంధం చెక్కలు కావు సాండ్రాన్ని అయితే తెలుసుకుంటాడు. అండ్ ఈ సాండ్రాన్ని ఎలా కవర్ చేయాలని చెప్పేసి అంటే ఊరు యాడ్ చేసిన 20 నిమిషాల సీన్లో అయితే మిగతా స్టోరీ అయితే ఉండదన్నమాట. ఆ సాండ్రాన్ని కవర్ చేయడానికి అయితే ఫేక్గా టీం ఉంటుంది కదా టెస్టింగ్ టీము, వాళ్ళని ఫేక్గా అరేంజ్ చేసి అయితే ఆ గంధం చెక్క ఒరిజినల్ అని నిరూపిస్తాడు. అండ్ దీంతో అయితే సిండికేట్లో అయితే కొన్ని గొడవలు అయితే స్టార్ట్ అవుతాయి. ఏంటంటే పుష్ప మాల్ దాటిచ్చింది ఒరిజినల్దా లేకపోతే ఫేకా అని చెప్పేసి అందరికీ డౌట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది క్లారిఫై చేయడానికి అయితే పుష్ప అయితే డైరెక్ట్గా వెళ్ళి రూల్ నెంబర్ 1 చెప్పి అయితే వస్తాడు. మీకు తెలుసు కదా రూల్ నెంబర్ 1 అంటే ఇది నిజమంటే అది నిజమని చెప్పాలి అంతే. ఓరు నిజమని చెప్పాలి. అది ఎర్ర సొక్క అంటే అది ఎర్ర సొక్కే, నువ్వు ఎరుపు కాదు ఎర్ర సొక్క అది. సో ఈ నిజం చెప్పుకున్న తర్వాత అయితే మన పుష్ప అయితే డబ్బులు అయితే మిస్ అవుతాయి అనమాట. ఏంటంటే ఒకడైతే జంకు పాయల్బాజీ చేసి డబ్బులన్నీ దొబ్బేస్తాడు. సో వాడిని అయితే పట్టుకోవడానికి మన పుష్ప అయితే జపాన్కి అయితే వెళ్తాడనమాట 40 రోజులు కంటైనర్లో. అక్కడికి వెళ్ళాక మన ఇంట్రడక్షన్లో ఒక ఫైటింగ్ సీన్ ఉంది చూడు, ఆ ఫైటింగ్ సీన్ ఈ సీన్కి కనెక్ట్ అవుద్ది అనమాట. అండ్ మధ్యలో జాలరెడ్డిని లేపేస్తారు. ఈ సీన్ మర్చిపోయాయి ఎందుకంటే నాకు అనిపించలేదు ఎందుకు లేపేయాలి, ఎందుకు సినిమా ఓరు మాదిరి బాగానే వెళ్తుంది ఈ టైంలో లేపేయడం అనిపించింది. బట్ స్టోరీ డిమాండ్ చేసిందేమో అని నేను వదిలేసా. సో ఈ జపాన్ ఫైటింగ్ సీన్ అయిపోయిన తర్వాత అయితే పుష్పకి అయితే తనకు రావాల్సిన డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట. సో ఎంపీని అయితే సక్సెస్ఫుల్గా సీఎం చేసేస్తాడు. అండ్ ఒక ఫోటో అయితే తీసుకుంటాడు అనమాట. ఇక్కడైతే మనందరికీ ఫేవరెట్ కిస్ 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 శ్రీవల్లి అదే శ్రీలీలతో అయితే కిస్ 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 సాంగ్ అయిపోద్ది. సో ఈ సాంగ్ ముందు ఒక జాతర సీన్, ఇది కూడా మర్చిపోయాను నేను. అరే సినిమా గుర్తు చేయండి రా ఎవడన్నా నాకు. ఓ జాతర సీన్ తర్వాత కిసింగ్ సాంగ్ వస్తుంది అనమాట. సో ఈ కిసింగ్ సాంగ్ తర్వాత అయితే మన బన్వర్ సింగ్ షెకావత్ దగ్గర ఎలాగో
ఎర్ర చందనం బదులు సాండ్రా ఉంది కాబట్టి ఏం చేయాలో తెలియక సాండ్రాతో పాటు అతను కూడా ఫైర్ యాక్సిడెంట్లో పోయినట్టయితే క్రియేట్ చేసుకుంటాడు అనమాట. నిజానికి చచ్చాడో చావలేదో అనేది పార్ట్ 3 వరకు ఎవరికి తెలియదు, పుష్పకు కూడా తెలియదు నాకు తెలిసి. అండ్ ఈ తర్వాత అయితే ఒక సీన్ అయితే వచ్చింది అనమాట, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము అనమాట. ఏంటంటే పుష్ప వాళ్ళ కూతుర్ని, అదే అన్న కూతుర్ని అయితే ఓ గ్యాంగ్ అయితే కిడ్నాప్ చేస్తుంది. అదే జాతరలో ఓవర్ యాక్షన్ చేసిన గ్యాంగ్ అయితే కిడ్నాప్ అయితే చేస్తుంది అనమాట. సో ఆ గ్యాంగ్ ఎందుకు కిడ్నాప్ చేసిందో, వాళ్ళు ఎందుకు ఫిజిక్స్ లేకుండా ఫైట్ చేశారో, ఫిజిక్స్ బుక్ని సుకుమార్ గారు ఎందుకు ఇంట్లో మర్చిపోయారో, ఈ ఫైటింగ్ సీన్ చూసినప్పుడైతే నాకు అస్సలు అర్థం కాలేదు. అండ్ ఈ ఫైటింగ్ సీన్ మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంటుంది. నాకు తెలిసి ఫిజిక్స్ బుక్ని ఆ రేంజ్లో ఫైటింగ్ సీన్ ఉండడానికి మర్చిపోయారు అనుకుంటా సుకుమార్ గారు. అండ్ ఈ ఫైటింగ్ సీన్ అయిపోయిన తర్వాత ఏమంటే ఒక ఎమోషనల్ సీన్ అనమాట. సో పుష్ప ఎన్నో రోజుల నుంచి తన ఐడెంటిటీని అయితే కోరుకుంటుంటాడు. సో ఫైనల్గా అయితే తనకు తన ఐడెంటిటీ అయితే దొరుకుతుందనమాట. తన అన్న అయితే వచ్చి తనకు ఆ ఐడెంటిటీని అయితే ఇస్తాడు. సో మెడలో చైన్ కూడా వేస్తాడు. సో పెళ్ళి కూడా అక్కడ జరుగుతుంది. సో వాళ్ళ కూతురు పెళ్ళి అయితే వాళ్ళందరూ కలిసి ఫ్యామిలీతో కలిసి చేసుకుంటారు. సో ఇంత ఆనంద సమయంలో పటాసులు పేల్చాలి కాబట్టి ఒక మాదిరి దూరం నుంచి ఎవరో మనకు తెలియని వ్యక్తి ఇంత పెద్ద ఆటం బాంబుని అయితే ఆ పెళ్ళిలో వేస్తాడనమాట. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా అసలు ఎలా పేల్చారా బాబు అని అనుకునే లోపే అక్కడ ఎండ్ కార్డ్ వేసి సినిమా సమాప్తం, ఇక మీరు వెళ్ళిపోవచ్చు, పార్ట్ 3కి రావచ్చు అని చెప్పేసి పుష్ప 3 ర్యాంపేజ్ అనే ఒక టైటిల్ కార్డ్ పడుతుంది. సో ఇక్కడ దాకా అయితే నాకు సినిమా చూశాను. సో ఇక్కడ దాకా నాకు గుర్తుంది. సో మీకు ఇంకా మూవీలో ఏవైనా పార్ట్స్ గుర్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ మూవీని థియేటర్లో నేను ఒకసారి చూశాను, ఆ తర్వాత ఈ వీడియో చేద్దామనుకున్నప్పుడు చూడాలనుకున్నాను. బట్ నాకు అంత ఓపిక లేదు కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా బై బై, సీ ఫ్రెండ్స్ అండ్ బాయ్.